ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తర్వాత రోజే ఆయన పంజాబ్లోని వాయుసేన స్థావరాలైన అదంపూర్ని సందర్శించారు. అదంపూర్లో ప్రధాని మోదీ భారత వాయుసేనకు చెందిన సీనియర్ అధికారులు, దేశ సైనికులని ఉద్దేశించి మాట్లాడారు. భారత్ వైపు చూస్తే వినాశనం తప్ప మరే ఫలితమూ ఉండదని ఉగ్రవాదులు అర్థం చేసుకున్నారు అని మోదీ అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత లక్ష్మణ రేఖ చాలా స్పష్టమైనది. ఉగ్రవాద దాడులకు భారత్ గట్టి జవాబు ఇస్తోంది. సర్జికల్ స్ట్రైక్ సందర్భంగా మనం ఈ విషయాన్ని చూశాం. వైమానిక దాడులు, ఆపరేషన్ సింధూర్ భారత్ సరికొత్త విధానాలు అని మోదీ చెప్పారు. ప్రధాని మోదీ ప్రసంగానికి సంబంధించిన ఫోటోలలో ఆయన వెనుక ఇండియా S-400 గగనతల రక్షక వ్యవస్థ, MiG-29 ఫైటర్ జెట్స్ కనిపించాయి. అదంపూర్ ప్రత్యేకత గురించి మనం మాట్లాడుకుంటే, అదంపూర్ భారత్లోనే రెండవ అతిపెద్ద వైమానిక స్థావరం. ఇది అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉంటుంది. అదంపూర్ రాడార్ నిఘా సామర్థ్యం పంజాబ్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలతో సహా ఉత్తర భారతదేశంలోని విస్తృత ప్రాంతాలను పర్యవేక్షిస్తోంది. ఆపరేషన్ సింధూర్తో పాటుగా పాకిస్తాన్కు వ్యతిరేకంగా జరిగిన ఆపరేషన్లో ఇది కీలక పాత్రను పోషించింది. ఈ నెల 9-10వ తేదీల మధ్య అదంపూర్ వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకి ప్రయత్నం జరిగిందని, దాన్ని విఫలం కూడా చేశామని భారత్ తెలియజేసింది. ప్రధాని అదంపూర్ పర్యటనకి గల ముఖ్య కారణాలను తెలుసుకునేందుకు భద్రత, రాజకీయ విశ్లేషకులతో మీడియా ముఖంగా మాట్లాడితే ఇందుకు వారు 3 ప్రధానమైన కారణాలను చెప్పారు. అందులో అదంపూర్ ప్రత్యేకత ఏమిటి అంటే, అదంపూర్ భారత్లోనే రెండవ అతిపెద్ద వైమానిక స్థావరమని, ఇది అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉంటుంది అంటూ అదంపూర్ రాడార్ నిఘా సామర్థ్యం పంజాబ్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలతో సహా ఉత్తర భారతదేశంలోని విస్తృత ప్రాంతాలను పర్యవేక్షిస్తుంది అన్నారు. ఇక ఆపరేషన్ సింధూర్తో పాటు పాకిస్తాన్కు వ్యతిరేకంగా జరిగిన ఆపరేషన్స్లో ఇది కీలక పాత్రను పోషించింది. ఇందులో ప్రధానంగా ఊహాగానాలను నిర్వహించడం, అంటే భారత్ పాకిస్తాన్ ఘర్షణల వేళ పాకిస్తాన్ క్షిపణి అదంపూర్లోని గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసినట్లు పాకిస్తాన్ సోషల్ మీడియాలో వదంతులు వ్యాపించాయి. ఈ తప్పుడు సమాచారానికి నేరుగా సమాధానం ఇవ్వడానికే ప్రధాని మోదీ అదంపూర్కు వెళ్లారని రక్షణ వ్యూహాత్మక వ్యవహారాల నిపుణులు రిటైర్డ్ మేజర్ జనరల్ SVP సింగ్ తెలియజేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని మోదీ అదంపూర్కు వెళ్లడం కేవలం ప్రతీకాత్మకం మాత్రమే కాదని, వ్యూహాత్మకంగా బాగా ఆలోచించి చేసిన ఎదురుదాడి అని, దీని ద్వారా తప్పుడు సమాచారాన్ని ఖండించారు. అంతేకాకుండా భారతదేశపు కొత్త విధానాన్ని కూడా ఆయన బలంగా ముందుకు తీసుకొచ్చారని, చురుగ్గా ఆచరణలో పెట్టారని, పాకిస్తాన్ నాశనం చేసిందని చెప్పుకుంటున్న S-400 వ్యవస్థ ముందు నిలబడి మోదీ ప్రసంగించారు. దీంతో యుద్ధం విషయంలో వినిపిస్తున్న కథనాలను, ఊహాగానాలను పూర్తిగా మార్చేశారు. ఇది భారత్ విశ్వసనీయతకు దక్కిన విజయం. ఇది సైన్యానికే కాదు, యావత్ దేశానికి కూడా ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని ఆయన అన్నారు. ఇక రెండవ ముఖ్య విషయం వాయుసేన సామర్థ్యాన్ని చూపించడం. త్రివిధ దళాల సంయుక్త ఆపరేషన్ సింధూర్. వాయుసేన ఇందులో కీలక పాత్రను పోషించింది. ప్రధాని తన ప్రసంగానికి ఓ వైమానిక స్థావరాన్ని ఎంచుకోవడం కూడా భారత వాయుసేన సామర్థ్యం చూపడానికి చేసిన ప్రయత్నంగా భావిస్తున్నారు. దీనిని విజయ యాత్రగా చూస్తున్నారు రక్షణ రంగ నిపుణులు లెఫ్టినెంట్ జనరల్ సతీష్ దువా. ఇక వైమానిక దళం ఎక్కువగా వర్క్ చేసింది కాబట్టి ప్రధాని వైమానిక దళ స్థావరాన్నైతే ఎంచుకున్నారు. ఇది సర్జికల్ స్ట్రైక్స్ లాగా ఆర్మీ దాడి కాదు. ఈసారి వైమానిక దళం ముందంజ వేసి బలంగా కమాండ్ను తీసుకుంది అన్నారు దువా. మోదీ తన పర్యటన కోసం సరిహద్దుకు ఎక్కడో దూరంగా ఉన్న ఎయిర్ బేస్ కాకుండా దగ్గరగా ఉన్నటువంటి ఎయిర్ బేస్ ను ఎంచుకున్నారని దువా తెలియజేశారు. ఇక 3వ అంశాన్ని పరిశీలిస్తే ప్రతిపక్షాలకు సందేశం ఇవ్వడం. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు ట్రంప్ వ్యాఖ్యలను ప్రతిపక్షాలు ఉపయోగించుకున్నాయి. ప్రపంచానికి సందేశం ఇవ్వడంతో పాటు భారతదేశంలోనూ రాజకీయ సందేశం ఇవ్వడానికి ప్రధాని అదంపూర్ను ఎంచుకున్నారని రాజకీయ విశ్లేషకులు, ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని హిందూ కళాశాల పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ చంద్రచూడ్ సింగ్ కూడా అభిప్రాయపడ్డారు. చంద్రచూడ్ సింగ్ ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆపరేషన్ సింధూర్లో భారత్కు ఎంత నష్టం జరిగిందో నిలదీసేందుకు ప్రతిపక్షాలు ఎప్పుడూ కూడా ప్రయత్నిస్తుంటాయి.
అదంపూర్ను ఉదాహరణగా చూపడం ద్వారా భారత్కు జరిగిన నష్టంపై వస్తున్న వార్తలన్నీ కూడా అబద్ధాలేనని సందేశాన్ని ప్రధాని ఇస్తున్నారు. ఈ ఘర్షణలో భారత్ విజయం సాధించిన విషయాన్ని ఆయన ఫోటోతో ధృవీకరిస్తుంది అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరును నేరుగా ప్రస్తావించకుండా ప్రధాని మోదీ ఈ వివాదంపై తనదైన శైలిలో వాదనలు వినిపించే ప్రయత్నం చేస్తున్నారని, ట్రంప్ని తప్పని ఎక్కడా అనలేమని, కాల్పుల విరమణకు తొలి పిలుపు పాకిస్తాన్ నుండే వచ్చిందని మాత్రమే స్పష్టంగా చెప్పారు. ఈ నేరేటివ్ ప్రజల్లోకి వెళితే ప్రతిపక్షం వెనుకడుగు వేస్తోంది. ఎందుకంటే సొంత దేశం మాటల కంటే అమెరికానే ఎక్కువగా విశ్వసిస్తున్నాయని ప్రతిపక్షాలు ఆరోపణలు ఎదుర్కోవలసి వస్తుంది అని చంద్రచూడ్ ఈ సందర్భంగా విశ్లేషించారు.